ఉన్న అతివలు వ్యాపార రంగంలోనే కాదు అన్ని కారణం ముందుగా నా ఫ్యామిలీ సపోర్ట్ లేనిది నేను ఈ రోజు నేను కోరుకునేది ఏంటంటే గుడ్ వైఫ్ లో ఒక మంచి భార్యగా ఉండడానికి, సక్సెస్ఫుల్ భార్యగా, సక్సెస్ఫుల్ తల్లిగా, సక్సెస్ఫుల్ అత్తగా నా కోడలికి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామిక పురుషులతో ధీటుగా పోటీ పడుతున్న అతివలు వ్యాపార రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ పోటీగా మహిళల జీవన ప్రమాణాలే అభివృద్ధికి శ్రీకారాలు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనతో పాటు కూరపాటి మంజుల గారు ఉన్నారు. వారితో ముఖాముఖి నేను మీ శిల్ప. నమస్తే, వెల్కమ్ టు విఆర్ఎం మీడియా. మేడం ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా అలాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అంటే ముందుగా ఈ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో సక్సెస్ఫుల్ ఉమెన్ మీరు. సో అదే విధంగా మీ ఫ్యామిలీ గురించి మేడం ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే మన కుటుంబం ఎంతో సపోర్ట్ ఉంటుంది. సో మీ ఫ్యామిలీ గురించి కానీ మీ బ్యాక్గ్రౌండ్ గురించి, పిల్లల గురించి చెప్పండి. నా ఈ ఎదుగుదల యొక్క కారణం ముందుగా నా ఫ్యామిలీ సపోర్ట్ లేనిది నేను ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చేదాన్ని కాదు. ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే దానికి నాకు బ్యాక్గ్రౌండ్ గా సపోర్టివ్ గా ఉండేసి, నా ఫ్యామిలీ నాకు వెనుదండిగా ఉండేసి నన్ను చాలా ప్రోత్సహిస్తూ, మీరు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలాగ ఉండు, ఇలాగ వెళ్ళాలి, ప్రతి దాంట్లో నువ్వు యాక్టివేట్ చెయ్యి, పార్టిసిపేట్ చేయాలి, కంపల్సరీగా నువ్వు ఉండాలని చెప్పేసి నన్ను వెనకాల నుంచి బాగా ఫోర్స్ చేసే ముందుగా మా హస్బెండ్, నా భర్త పేరు డాక్టర్ కూరపాటి వెంకటేశ్వరరావు గారు, అనెస్థీషియా డాక్టర్, ప్రజెంట్ ఖమ్మంలో వర్క్ చేస్తున్నారు. క్యూర్ హాస్పిటల్లో ఇంటెన్సివ్ అండ్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో సార్ వర్క్ చేస్తారు. అండ్ ప్రీనాల్ అనెస్థెటిస్ట్గా వర్క్ చేస్తారు. సార్ ప్రోద్బలంతోనే నేను ఈ స్టేజ్లో ఉన్నానని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. అలాగే నన్ను ఇలాగా ఇంత వెన్నుదన్నుగా ఉండి ప్రతి దానికి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నా వెనకాల ఉండి నేను వస్తాను, నేను తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళు, నువ్వు చూసుకో, నువ్వు చెయ్యి అని చెప్పేసి ప్రతి దానికి నన్ను ఎంకరేజ్మెంట్. నేను ఎదుగుతున్నానని చెప్పేసి తను కొద్దిగా కూడా ఫీల్ అవ్వరు. తను ఎదుగుతున్నారు, నేను డౌన్ అవుతున్నానని తను ఎప్పుడు ఫీల్ అవ్వరు. అలాగే నన్ను వెన్నుదన్నుగా ఉండేసి అలాంటి భర్త నాకు దొరకడం అనేది చాలా గర్వకారణం. తర్వాత నేను చెప్పుకోవాల్సిన వ్యక్తులు ఇద్దరున్నారు. నా పిల్లలు ఇద్దరు. పెద్ద బాబు ఇక్కడ వరంగల్ RECలో బీటెక్ కంప్లీట్ చేసేసి కంప్యూటర్ సైన్స్ చేశాడు. కెనడా వెళ్ళేసి MBA చేసి అక్కడ జాబ్ చేస్తున్నాడు. రీసెంట్గా మ్యారేజ్ అయింది. మా కోడలు కూడా నాకు చాలా వెన్నుదన్నుగా ఉండి, అత్తమ్మ మీరు అది చేయాలి, ఇది చేయాలి, మీరు ఉండాల్సిందే, మీరు ప్రతి దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే, మీరు ప్రతి దానికి మీరు ఈ ప్రోగ్రాంలో మీ పేరే ఫస్ట్ ఉండాలని చెప్పేసి కోరుకుంటుంది మా కోడలు అనమాట. తను కూడా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చింది. మా సార్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప అనమాట. తను కూడా ఇక్కడ మేధా కాలేజీలో బీటెక్ చేసింది. అమెరికా వెళ్ళేసి MS చేసింది. సెంట్రల్ మిషిగన్ యూనివర్సిటీలో MS కంప్యూటర్స్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు జాబ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ నా సెకండ్ సన్, ద వన్ అండ్ ఓన్లీ హీరో అనమాట మా ఫ్యామిలీకి. నన్ను వెనకాల ఉండి నన్ను ఫోర్స్ చేసి, మమ్మీ నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, మంచిగా ఉండాలి, నీ సొసైటీలో ఎలా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి, మన హోదాకి తగ్గట్టు ఉండాలని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేస్తాడు. తను ఇప్పుడు మెడిసిన్ కంప్లీట్ చేశాడు కామినేని మెడికల్ కాలేజీలో ఖమ్మం. ప్రతిష్టాత్మక మణిపాల్ యూనివర్సిటీలో జనరల్ మెడిసిన్ చేస్తున్నాడు, సెకండ్ ఇయర్. అండ్ ఇంకొక 1 yearలో కంప్లీట్ అయిపోతుంది మా బాబుది కూడా. మా ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ ఇలా ఉంటుంది. వాళ్ళు ప్రతి దానికి నన్ను ఎంకరేజ్ చేస్తారు. దేంట్లో కూడా నన్ను డిస్కరేజ్ చేయరు. ప్రతి దాంట్లో మీరు ముందుండాలి, నువ్వు చెయ్యి, ఇది చెయ్యి, మేము ఉంటాం, ఎంత కష్టమైనా మేము అనుభవిస్తాం అని చెప్తారు. అంతేకాకుండా అంటే స్టడీ గురించి చెప్పండి మేడం. ఎంత చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి. నేను BA ఇంగ్లీష్ లిటరేచర్ చేశానండి. ఓకే, అండ్ మీ బిజినెసెస్ గురించి చెప్పండి మేడం. నా బిజినెస్ ఇది అంటే యాక్చువల్ గా నేను చెప్పాలంటే ఫస్ట్ నేను 2000 ఇయర్లో ఖమ్మం మున్సిపల్ చైర్మన్ గా కాంటెస్ట్ చేస్తానండి. తెలుగుదేశం పార్టీ నుంచి ఖమ్మం మున్సిపల్ చైర్మన్ గా నాకు అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు సీట్ ఇవ్వడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ ఒక 700 votes తోని ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది. అయినా నేనేమి డిస్కరేజ్ అవ్వలే. నా ఫ్యామిలీ సపోర్ట్ తోని నేను ఇది కాకపోతే ఇంకొకటి అని చెప్పేసి రాజకీయ రంగంలో ఉంటూనే నేను బిజినెస్ చేయాలని చెప్పేసి అప్పుడు ఈ పెట్రోలియం ట్రేడ్ వాళ్ళు నోటిఫికేషన్ వేయడం జరిగింది. దాంట్లో ఆ నోటిఫికేషన్ కి నేను అప్లై చేశాను.
అప్లై చేయగానే నాకు లేడీస్ కోటాలో పెట్రోల్ బంక్ అలాట్ చేయడం జరిగింది. నేను ఈ అవుట్లెట్‌ని 2004 నుంచి నడిపిస్తున్నాను. ఇప్పటికి 21 ఇయర్స్ కంప్లీట్ అయింది. 21 ఇయర్స్ Yeah. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ business. చేశాను. ఓకే మేడం. Yes, అంటే తెలిసిందే మేడం, ఇప్పుడు 25 ఇయర్స్ గా మీరు బంక్ రన్ చేస్తున్నారు. అంతేకాకుండా మాకు తెలిసింది ఏంటి అంటే ఈ పెట్రోల్ బంక్ అసోసియేషన్ లో మీరు మెంబర్ గా ఉన్నారు. సో అన్నాం, వాటి విశేషాల గురించి చెప్పండి. 2017 నుంచి ఖమ్మం డిస్ట్రిక్ట్ పెట్రోలియం అసోసియేషన్‌లో నన్ను భాగస్వామ్యం చేశారు. వాళ్ళందరూ నన్ను పిలవడం, నన్ను కూడా వాళ్ళు బాగా ఎంకరేజ్ చేయడం, మీరు ప్రతి ప్రోగ్రామ్‌లో మీరు కంపల్సరీగా పార్టిసిపేట్ చేయడం అని వాళ్ళు పిలవడం జరిగింది. అప్పటి నుంచి నేను రెగ్యులర్‌గా పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను. నాకు 2019లో మాకంటూ ఖమ్మం డిస్ట్రిక్ట్ పెట్రోలియం అసోసియేషన్ కంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని మాకంటూ ఒక సొంత బిల్డింగ్‌ని మేము కట్టుకున్నాం అన్నమాట. ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఓపెనింగ్ చేశారు. అది మాకంటూ మా సొంత భవనాన్ని మేము నిర్మించుకొని మా యొక్క కార్యకలాపాలన్నీ అందులోనే నిర్వర్తించుకుంటూ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసుకుంటూ మంచిగా ఎంకరేజ్మెంట్‌గా ఉంటాం. అన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌ని మేము ఎంకరేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. 19 నుంచి నాకు ఖమ్మం డిస్ట్రిక్ట్ పెట్రోలియంలో జనరల్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చారు. జనరల్ సెక్రటరీగా నేను పదవి తీసుకొని ఒక 6 మంత్స్ అవుతుంది. ఈ 6 మంత్స్ కాలంలో మేము చేసింది ఏంటంటే, రీసెంట్‌గా ఆగస్ట్‌లో ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ నాయకన్గూడెం దగ్గర ఒక బంక్ మొత్తము వాటర్‌లో కొట్టుకొని వెళ్ళిపోయింది. అవును మేడం. మేము మా అసోసియేషన్ తరపున మేమంతా ఫండ్స్ కలెక్ట్ చేసేసి వాళ్ళకి ఒక 3 lakhs అమౌంట్ డొనేట్ చేసాం అన్నమాట. వేరే కొంతమంది అవుట్లెట్‌లోకి వాటర్ రావడము, వాళ్ళు ఇబ్బంది పడడము, అక్కడ బొక్కలగడ్డ ఆ ప్రాంతం, మోతీనగర్ ఆ ప్రాంతంలో ఉన్న అవుట్లెట్స్ అన్ని మొత్తం మునిగిపోయాయి. వాటర్ వచ్చి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇలాగ వాళ్ళందరినీ మేము డిఎస్ఓ గారితోని, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి మాట్లాడడం, కొద్దిగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయించడం జరిగింది. ఫ్లడ్స్ వచ్చిన వాళ్ళందరికీ మేము మా అసోసియేషన్ నుంచి రైస్ అయితేంటి, బ్లాంకెట్స్ అయితే మేమన్నీ డొనేట్ చేయడం జరిగింది. ఎస్ మేడం, అంటే మీ లైఫ్ జర్నీ 25 ఇయర్స్ గా బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నారు. అంతేకాకుండా యాజ్ ఏ మదర్, యాజ్ ఏ వైఫ్ గా మీ రోల్లో పోషిస్తూ ఉన్నారు. సో ఇన్ని ఇయర్స్ జర్నీ అంటే నాట్ ఈజీ వ్యాపారవేత్తగా. అంతేకాకుండా మీ వ్యాపారంలో కానివ్వచ్చు, మీ పరంగా మీకున్న కష్ట నష్టాల గురించి చెప్పండి. ఈ 20 ఇయర్స్ జర్నీలో ఇన్ని కోట్ల టర్నోవర్ చేయడము అనంటే లాభ నష్టాలు కంపల్సరీ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకోకుండా ఎవరు మన పురాణాల్లో అని అంటారు కదా, కాళ్ళు తడవకోకుండా కళ్ళు చెమర్చుకోకుండా ఎవరు ఏ ప్రాబ్లమ్ ని సక్సెస్ చేయలేరు అని చెప్పేసి నేను కూడా అలాంటి కోవకే చెందిందాన్ని. ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కంపల్సరీగా. నాకు అక్కడ గ్రౌండ్ వర్క్ లో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ట్యాంకర్ ప్రాబ్లమ్స్ అయినా ఎవరైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా అవుట్లెట్ లో కంపెనీ వాళ్ళు ఒక ఫోన్ చేస్తే రెక్టిఫై అవుతారు. అలాగే హైయర్ అథారిటీస్ కూడా అందరూ రెక్టిఫై చేస్తారు. ఏ ప్రాబ్లం అయినా లేడీ డీలర్ గా నన్ను చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు చాలా గౌరవిస్తారు. ఒక లేడీ డీలర్ ఒక ప్రాబ్లం లో ఉందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే ముందు నాకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి ఆ ప్రాబ్లం ని సక్సెస్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. నా వెనకాల ఉండి వెన్నుదన్నుగా ప్రోత్సహిస్తారు. అలాగే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే కంపల్సరీ నా ఫ్యామిలీ సపోర్ట్ మొదటి నుంచి చెప్తున్నాను. ప్రతిదానికి నా వెనకాల నన్ను వెన్నుదన్నుగా ఉండి నన్ను ముందుకు నెట్టేది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ లేకపోతే ఈ రోజు నేను లేను. అంతేకాకుండా మేడం, మీరు 2000 సంవత్సరం నుంచి పొలిటికల్ గా కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. అప్పుడు కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు, ఇంకా పార్టిసిపేషన్ చేస్తూనే ఉన్నారు. అంటే ఫర్దర్ గా ఇంకా మీకు అవకాశం వస్తే పొలిటికల్ ఎంట్రీలో కానివ్వచ్చు, మీరు అంటే ఏం చేయాలనుకుంటున్నారు? యాజ్ ఏ ఉమెన్ గా కానివ్వచ్చు, పొలిటికల్ లో ఇంకా మీరు ఏ స్టేజ్ కి వెళ్ళాలని మీకు అనిపిస్తుంది? 2000 ఇయర్ లో నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు లేడీగా నన్ను గుర్తించి ఆ రోజు ఖమ్మం మున్సిపల్ చైర్మన్ గా కాంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారండి. కానీ అప్పుడే గనక గెలిచి ఉంటే ఈ రోజు మహిళలందరినీ నేను ఒక మంచి స్థానంలో నిలబెట్టడానికి చాలా ప్రోత్సహించి చాలా ప్రోగ్రామ్స్ చేసే ఉండేదాన్నేమో అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా ముందు ఏమన్నా నాకు పొలిటికల్ గా ఆ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీస్సులతో ఏమన్నా పదవులు ఇచ్చినా కూడా నేను ఒక లేడీగా లేడీస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్ ని వాళ్ళని సక్సెస్ చేయడానికి నేను సక్సెస్ అవుతూ వాళ్ళని ముందుకు నడిపిద్దామని కోరుకుంటున్నాను. అంటే మేడం, మీరు చాలా సక్సెస్ఫుల్, ఇప్పుడు వ్యాపారవేత్త కానివ్వచ్చు, యాజ్ ఏ మదర్ గా, యాజ్ ఏ వైఫ్ గా సక్సెస్ఫుల్ గా ఇన్ని సంవత్సరాలు అచీవ్ అవ్వాలి. సో మీలాగా ఇంకా ఎదగాలి అనే మహిళలకు మీరేమిస్తారు సమాచారం? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
నేను ఈ ఒక్క బిజినెస్ తోనే ఇక్కడ వరకు స్టాండ్ బై ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మా పెద్ద బాబుని ఎంబీఏ చేపించాను. బిజినెస్ లో ఇంకా ముందు ప్రతి ఒక్క బిజినెస్ లో పార్టిసిపేట్ చేపించేసి తనతో పాటు నేను కూడా తన బిజినెస్ లో ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్ చేయాలని చెప్పేసి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. చూద్దాం గాడు ఎలా తయారు చేస్తాడో, గాడు ఏమనుకుంటాడో. మనమైతే అనుకుంటున్నాం మేము ఇలాగని చెప్పేసి. ఇంకా కొన్ని వేరే వ్యాపార రంగాల్లో విస్తరించాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఫ్యామిలీ కూడా నాతో పాటు చేయి కలపడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. నేను ఇంకా ఈ ముందు నెక్స్ట్ ఉమెన్స్ డే కల్లా నేను కొద్దిగా ఇంకో బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడానికి, ముందడుగు వేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కోరుకుంటూ, అందరికీ మళ్ళొకసారి అంతర్జాతీయ విమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మళ్ళొకసారి వాళ్ళ కోసం ఒక 2 నిమిషాలు ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. స్త్రీలు యత్ర నార్యంతు పూజస్తే తత్ర రమంత్రే తత్ర దేవతాం. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మన పురాణాల ప్రకారం, మన పురాణాలు అన్ని కోడై కూసాయి, అన్ని కవులు కూడా రాశారన్నమాట. అలాగే స్త్రీలకి అంత పెద్ద పీట వేసిన వాళ్ళు, స్త్రీలు మళ్ళీ ప్రతి ఒక్క రంగంలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. పురాణాల ప్రకారము ఆడవారికి అంత పెద్ద పీట వేసి శివుడు ఆడవాళ్ళని అలా అర్ధనారీశ్వరుడిగా చేసేసి స్త్రీని సగభాగం చేసుకున్నాడంటే అది అతిశయోక్తి కాదు. అలాగే పురాణాల ప్రకారం అలా జరిగితే మన ఇంట్లో అయినా తల్లిగా, చెల్లిగా, కూతురుగా, భార్యగా వివిధ రూపాల్లో మహిళలని మనం గౌరవించుకుంటున్నాము. అలాగే వీళ్ళందరూ వివిధ స్థానాల్లో మరియు పెద్ద హోదాల్లో ఉంటూ పురుషుడి కంటే ఆధిక్యంలో ఉన్నారు ఇవాళ ఈ స్టేజ్ లో. అలాగే స్త్రీలు పురుషుడి కంటే ఆధిక్య స్టేజ్ లో ఉండి జీడిపి వృద్ధిలో కూడా పురుషులు ఆధిక్యంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి విషయాలు ఇంకా చెప్పుకుంటూ పోతే మనకి ఈ టైం సరిపోదు, ఈ వీడియో లెంతీ అవుతుంది. కాబట్టి మహిళలని గౌరవించండి, మహిళలు మిమ్మల్ని గౌరవిస్తారు. ఈ స్త్రీలను ఎవరైతే నెత్తి మీద పెట్టి పూజించుకుంటారో వాళ్ళు గౌరవింపబడతారు. ఎప్పుడైతే ఇంట్లో స్త్రీని గౌరవిస్తారో ఆ ఇల్లు, ఆ కుటుంబం బాగుంటుంది. అందరికీ మళ్ళొకసారి అంతర్జాతీయ విమెన్స్ డే శుభాకాంక్షలు. నమస్తే సార్. అంటే ఇప్పుడు చూస్తున్నాం, మేడం మాటల్లో వింటున్నాము, తను మీ గురించి అంటే ఎంతో గొప్పగా మీ సపోర్ట్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను, ఇంత స్థాయికి చేరుకున్నాను చెప్పడం అయితే జరుగుతుంది. మీరు చెప్పండి తన గురించి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా. అంటే మంజుల గారు ఈ స్థాయికి ఎదగడానికి మీరిచ్చిన సపోర్ట్ ఏంటి, తను చేసిన కష్టం ఏంటి, వాటి గురించి కొన్ని వివరాలు. ముందుగా మహిళలకి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. నా పేరు డాక్టర్ కూరపాటి వెంకటేశ్వరరావు అండి. నేను అనస్థిషియా చేశాను ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి. ప్రస్తుతానికి నేను 2001 నుంచి కూడా కేర్ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ దీంట్లో క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్లో పనిచేస్తున్నాను. ప్లస్ బయట ఫ్రీలాన్సింగ్ అనస్థిషియా కూడా అటెండ్ అవుతుంటాను. తర్వాత మా మిస్సెస్ శ్రీమతి కూరపాటి మంజుల, తను 2004లో మాకు ఐఓసి బంకు అలాట్ అయింది. తన పేరు మీదే తను ఉమెన్స్ కోటాలో వచ్చింది. తనే చూసుకుంటారు, ఏ టు జెడ్ తనే చూసుకుంటారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మాక్సిమం తనే సాల్వ్ చేసుకోగలరు. ఆ ఇష్యూస్ అన్ని కూడా తనే సాల్వ్ చేసుకుంటారు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదో పెద్ద ఇష్యూ వస్తే తప్ప చిన్నవన్నీ తనే చూసుకుంటారు. ఇల్లు బాధ్యతలు, పిల్లల చదువులు, ఇవన్నీ తానే ఒంటరిగా హ్యాండిల్ చేసుకుంటారు. తనకి అంత స్టామినా ఉంది, అంత తెలివితేటలు కూడా ఉన్నాయి. తనే మేనేజ్ చేసుకోగలదు. గత 20 సంవత్సరాల నుంచి కూడా తనే ఒంటరిగా చేసుకుంటది. నా హెల్ప్ పడితే నేను అంతా తోడుంటాను, మీరు క్యారీ ఆన్ అని చెప్పేసి తనకి తీసుకెళ్తాను ఎక్కడికైనా. పార్టీ ఆఫీసులు కానీ, అసోసియేషన్ బిల్డింగ్ వాటికి కానీ, పార్టీ మీటింగ్లో ఐఓసి వాటికి కానీ, ఎక్కడికైనా వెంట ఉండి తీసుకెళ్తాను. తను పనులు చక్కగా పెట్టుకొని వచ్చేస్తుంది. చూసాం మనం ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మంజుల గారి సక్సెస్ స్టోరీ. యాజ్ ఏ గ్రేట్ బిజినెస్ ఉమెన్ గా, అంతేకాకుండా మంచి వైఫ్ గా, మంచి తల్లిగా ఎన్నో శిఖరాలకి చేరుకున్నారు. ఇలానే తోటి మహిళలందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మనకు తన మెసేజ్ ని కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా మరొకసారి విఆర్ఎం మీడియా ద్వారా ఉమెన్స్ డే శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, ఆఖరిగా మేడం ని అంటే ఇంకా మా ఖమ్మం ప్రజలకి మీరు నెక్స్ట్ స్టెప్ అంటే ఎలా ఉండాలి అనుకుంటారు, మీ నెక్స్ట్ స్టెప్ గురించి చెప్పండి మేడం. మొదటగా నేను కోరుకునేది ఏంటంటే, గుడ్ వైఫ్ లో ఒక మంచి భార్యగా ఉండడానికి, సక్సెస్ఫుల్ భార్యగా, సక్సెస్ఫుల్ తల్లిగా, సక్సెస్ఫుల్ అత్తగా నా కోడలికి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా తయారవ్వాలన్న కోరిక మాత్రం నాకు బలంగా ఉంది. దాన్ని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ కోరిక నెరవేరడానికి నా శాయశక్తులా కృషి చేయడానికి నా ఫ్యామిలీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే నాకేమన్నా అవకాశం ఇస్తే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక పదవి ద్వారా
నాకున్న రాజకీయ అనుభవంతో రాజకీయ పార్టీ ఒక పదవిని ఏమన్నా ఇస్తే దాని ద్వారా ప్రజలకు సేవ చేయాలని నా యొక్క ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ విఆర్ఎం ఛానల్ వారికి మరియు నా తోటి సోదరీమణులందరికీ మరొకసారి అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.